సార్ ప్లాస్టిక్ డబ్బాలలో ప్లాస్టిక్ కవర్లు అనేది తీస్తున్నారు కదా, కారణం ఏంటి? ఏ కారణంతో చేస్తుంది? తక్కువ ఖర్చుతో దీన్ని ఎకో బ్రిక్ సిస్టమ్ అండి. ఇది మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సిస్టమ్తో ఎంత ఉపయోగం ఉన్నది, ఖర్చు ఎంత తక్కువైంది అనేది మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. అందులో భాగంగా ఇవాళ ఎకో బ్రిక్స్ తయారు చేసే దాంట్లో ప్రజాపాలన దినోత్సవంలో ఈరోజు ఒకటి కార్యక్రమం ఇది ఉన్నది. అందులో భాగంగా జానంపేటలో మా వర్కర్లందరూ కూడా ఎకో బ్రిక్స్ చూశారు కదా, ఏం లేదు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి బ్రిక్స్ తయారు చేసేసి దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేది జిల్లా కలెక్టర్ గారు మాకు వివరిస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఎకో బ్రిక్స్ తయారు చేస్తున్నాం. మేము వీటన్నిటిని ఎట్లా ఉపయోగాలు తీసుకురావాలో ఆ విధంగా ఉపయోగించుకొని ఖర్చు లేకుండా మేము చేసే ప్రయత్నం. అంటే ప్లాస్టిక్ని ఎక్కడ పడితే పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయకపోవటం ఒకటి, దాన్ని మేము సేకరిస్తాం కదా, పంచాయతీ ద్వారా సేకరిస్తాం కదా, సేకరించి దాన్ని మన బ్రిక్ అంటే చాలా కాస్ట్తో కూడుకున్నది. దాన్ని కాకుండా ఈ రకంగా బాటిల్లో వ్యర్థాలను పెట్టేసి దీన్ని మనం ఇంటికి ఉపయోగించినట్టు ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని మనకి ఫ్లవర్ వాజులు అంటే మొక్కలు నాటుతున్నాం కదా, దానికి పాలు చేస్తాం, దాని చుట్టూ పెట్టేసి దానికి ఉపయోగించుకోవడానికి కానీ చిన్న చిన్న బ్రిక్ వర్క్తో చేసే పని వీటితో చేయడం కానీ అట్లాంటి ఉపయోగం. థ్యాంక్ యూ సార్.